హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. న్యూ బ్యాచ్ సంబంధించి ఇటీవల 11th నవంబర్న స్టార్ట్ చేశారు. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అనేది బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి వివరంగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్ 6 సంబంధించి క్వశ్చన్ ఫర్ 26th November 2024 దట్ ఈస్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ పరిపాలన, గవర్నెన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. డిస్కస్ ద పొటెన్షియల్ రోల్ ఆఫ్ ఆయుష్మాన్ వై వందన కార్డ్ ఇన్ స్ట్రెంథనింగ్ ద సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఎల్డర్లీ ఇన్ ఇండియా. హైలైట్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ సజెస్ట్ మెథడ్స్ టు అడ్రస్ దెమ్. ఇక్కడ మనం 3 స్టెప్స్ అనేది రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం. సింపుల్ అండ్ స్మార్టెస్ట్ టెక్నిక్. ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ రాయడానికి ఈ టెక్నిక్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇటీవల జరిగింది. దానికి సంబంధించి మన అభ్యర్థులు చాలామంది ఈ ఫార్ములా ఉపయోగించి ఆన్సర్స్ అయితే బాగా రాశారు, రైట్? సో అయితే ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో క్వశ్చన్ రీడింగ్ అనేది వితిన్ 1 minute మనం క్వశ్చన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్, కీవర్డ్స్ అనేవి అర్థం చేసుకోవాలి, రైట్? టాపిక్ ఏంటి? ఆయుష్మాన్ వై వందన కార్డుకి సంబంధించి పాత్రకు సంబంధించి అడిగారు, రైట్? సో వివిధ రకాలుగా అందులో సమస్యలు, సవాలు, రైట్? భారతదేశంలో వృద్ధుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని బలోపేతం చేయడంలో ఆయుష్మాన్ వై వందన కార్డు యొక్క సంభావ్య పాత్రను చర్చించండి అన్నారు. దాని అమలులో ఉన్న సవాళ్ళను హైలైట్ చేసి వాటిని పరిష్కరించడానికి చర్యలను సూచించండి అన్నారు, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అదేవిధంగా హైలైట్ అనేది కూడా స్పష్టంగా మనం చేయాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి ముఖ్యమైన పాయింట్లు జస్టిఫికేషన్ పార్ట్లో ఎగ్జాంపుల్స్, రిపోర్ట్స్ ఆధారంగా, రైట్? డిస్కస్ అంటే పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి రాసి, అంటే సానుకూల ప్రతికూల అంశాలు రాస్తూ ఫైనల్గా మనం కొన్ని చర్యలు అయితే చెప్పాలి, రైట్? సో ఇక్కడ ప్రధానంగా కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్ తర్వాత పొటెన్షియల్ రోల్ అంటే సంభావ్య పాత్ర ఏదైతే ఉందో అది మొదటి కీవర్డ్గా మనం ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇచ్చిన సవాలు రెండవ కీవర్డ్గా, పరిష్కార చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మూడవ కీవర్డ్. అంటే క్వశ్చన్లోనే మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఇచ్చేశారు, రైట్? మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మొదటిగా మనం సంభావ్య పాత్ర అనేది సైడ్ హెడ్డింగ్గా మనం ఒకటి తీసుకుందాం. అదేవిధంగా సవాళ్ళు అనేది కూడా మనం ఇక్కడ అడిగారు. దాంతోపాటు మనకి చర్యలు, రైట్? ఈ 3 విభాగాలు అయితే మనం రాయాల్సి ఉంది, రైట్? సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి 1 నిమిషంలో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి మనం రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ ఆయుష్మాన్ వై వందన కార్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ దానికి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ న్యూస్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దాంతో మనం కంపల్సరీ స్టార్ట్ చేస్తాం. అవి రీకాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? ఈ స్కీమ్ ప్రధానంగా మనకున్న బిగ్ స్కీమ్లో ఒక పార్ట్ కాబట్టి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి కూడా మనం ఇక్కడ అంశాలు లింక్ చేస్తాం, రైట్? సో దాంతోపాటు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఎంప్లాయ్మెంట్, స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పథకాలు ఏవైతే ఉన్నాయో దీనికి రిలేటెడ్గా అవి కూడా లింక్ చేస్తాం. అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ ఆధారంగా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 లాంటివి మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సంక్షేమ పథకాల దృష్ట్యా మనకున్న కొన్ని జన ఔషధి కేంద్రాలు అనేవి ఉన్నాయి, రైట్? వాటిని కూడా మనం లింక్ చేసుకుంటాం. అదేవిధంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం వయ వందన యోజన అనేది ఉంది, రైట్? సో ఈ స్కీమ్ కావచ్చు, రైట్? సో దాంతోపాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ సర్వే కావచ్చు, WHO రిపోర్ట్లు కావచ్చు, లేదా NSSOకి సంబంధించిన నేషనల్ స్టాటిస్టికల్ పరంగా కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్? సో ఇవి మనకి ప్రధానంగా మన ఆన్సర్లో ఉండాల్సిన అంశాలు, రైట్? సో ఎక్కువగా ఫ్యాక్ట్స్ రిలేటెడ్ కూడా మనం లింక్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనేది పరిచయం ద్వారా మనం స్టార్ట్ చేస్తే అందులో ముఖ్యంగా మనం రాసేది ఏంటి? ముఖ్యంగా రీసెంట్గా మనం న్యూస్ అబ్జర్వ్ చేస్తే కొత్తగా ప్రారంభించిన ఆయుష్మాన్ వై వందన కార్డు ఏదైతే ఉందో దానికోసం 10 లక్షలు, దాదాపుగా 10 లక్షలకు పైగా సీనియర్ సిటిజన్స్ నమోదు చేసుకున్నారు, రైట్? సో అది ఇక్కడ మెయిన్ న్యూస్, ఆయుష్మాన్ వయ వందన కార్డ్స్, రైట్? సో ఇది మనకి కంటెక్స్ట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పార్ట్లో మనం ఏం చెప్తాం? ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ రాసేటప్పుడు మనకి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాని కనెక్టివిటీ, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి
జన ఔషధ్ పర్టికులర్గా మనం చెప్పాలంటే రైట్ జన ఆరోగ్య యోజన అనేది మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ పార్ట్లో భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుంది అనే కంటెక్స్లో నేపథ్యం అనేది మనం లింక్ చేసుకోవచ్చు రైట్. సో ముఖ్యంగా 2050 నాటికి మొత్తం జనాభాలో 20% ఉంటారని అంచనా కూడా ఉంది రైట్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది అనేది ఈ ఆయుష్మాన్ వయోవందన కార్డు ద్వారా మనం చెప్పచ్చు రైట్. ఈ కనెక్టివిటీలు అనేవే మనం రాయాలి, అంటే ఏదో కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ రాసాం లేదా బ్యాక్గ్రౌండ్ రాసామని కాదు, కనెక్టివిటీస్ కూడా మనం ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి కనెక్టివిటీ పాయింట్స్ రాస్తూ ఉంటే అవి అలవాటు అవుతుంటాయి రైట్. నిర్మాణంలో మనం బాడీ పార్ట్లో మనకి ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అది 1 by 1 ఇక్కడ లింక్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి సంభావ్య పాత్ర ఏదైతే ఉందో వాటికి సంబంధించి రాస్తాం, అంటే పాత్ర అంటే ప్రాముఖ్యత పరంగానే చెప్తాం ఇక్కడ రైట్. సో మొదటిగా మనం రాయాల్సింది, మనం రాయగలిగేది ఏంటంటే ఆరోగ్య భద్రత గురించి మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఇది ప్రాముఖ్యపరమైన అంశం ఏంటంటే ఆరోగ్య భద్రత. ఆయుష్మాన్ భారత్, పిఎం జన ఆరోగ్య యోజన లాంటి వాటి ద్వారా నగదు లేని వైద్యం అనేది మనం పొందుతున్నారు కాబట్టి అది మనకి మేజర్ ఇంపార్టెంట్ రైట్. సో ఉదాహరణ వృద్ధులకు అధిక వైద్య ఖర్చులు తగ్గించే అవకాశం అయితే ఉంది దీంతో. నెక్స్ట్ ఆర్థిక భద్రత కూడా మనకి ఇంపార్టెంట్. పిఎం వయోవందన యోజన వంటి పథకాలతో మనం పిఎం వయోవందన యోజన వంటి పథకాలతో అనుసంధానం అవుతుంది. వార్షికంగా 80% రాబడితో ఈ పింఛన్ అయితే మనకి వాళ్ళకి వస్తుంది రైట్. ఆర్థిక భద్రత పరంగా కూడా చెప్పచ్చు ప్రాముఖ్యత లేదా పాత్ర. నెక్స్ట్ సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల ప్రాప్తి అయితే మనకి ఉంది దీనివల్ల రైట్. సో అది కూడా దీనిలో భాగమే రైట్. జన ఔషధి కేంద్రాలని స్పష్టంగా మనం ఇక్కడ చెప్పచ్చు. జన ఔషధి కేంద్రాలు జనరిక్ మెడిసిన్స్ అంటాం రైట్. సో ఈ ద్వారా సబ్సిడీ మెడిసిన్లు కూడా సులభమైన ప్రవేశం అయితే ప్రాప్యత అయితే వాళ్ళకు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి సమగ్రతను ప్రోత్సహించడం కూడా మనకి ఒక ఇంపార్టెంట్ భాగంగా ఈ ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్లో ప్రత్యేకత. అంటే ఇక్కడ మహిళలు, గ్రామీణ వృద్ధులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనే ప్రకారం మనం చూసుకుంటే మహిళా వృద్ధులు వైద్య సేవలకు తక్కువగా ప్రాప్తి పొందుతున్నారు అనేది కూడా ఉంది రైట్. దీని పరంగా సమగ్రతను ప్రోత్సహించడంలో ఈ కార్డ్స్ అయితే ఉపయోగపడతాయని చెప్పచ్చు రైట్. సో నెక్స్ట్ మనకి సవాళ్ళ పరంగా ఏం చెప్తాం, మనకి ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ పరంగా ట్రాన్సాక్షన్స్ అనేవి యూజ్ చేయడము, ఇలాంటి వాటికి సంబంధించి మనకి డిజిటల్ డివైడ్ అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే డిజిటల్ విభజన అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ అంతర్జాల ఉపయోగం అనేది యూసేజ్ అనేది ఉండడం అనేది ఇక్కడ చెప్పచ్చు. మొత్తం 33% కుటుంబాలకే ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడం కూడా మనం చూసాం రైట్. ఇలాంటి గణాంకాలు అనేవి రాస్తేనే మన పాయింట్స్ జస్టిఫై అవుతాయి రైట్. సో నెక్స్ట్ మనకి అవగాహన లేకపోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సవాల్. ముఖ్యంగా చాలామంది వృద్ధులు తమ హక్కుల గురించి కూడా అవగాహన లేకుండా ఉంటారు. హక్కులు అంటే ఇక్కడ ప్రత్యేకంగా బెనిఫిట్స్ అనేవి చెప్పొచ్చు. అంటే ఏ స్కీమ్కి సంబంధించి వాళ్ళ అర్హులో అనేది మనం అర్హత గల వృద్ధులు పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NSSO 2022 ప్రకారం చూసుకుంటే 50% అర్హత గల వృద్ధులు పెన్షన్ కోసం దరఖాస్తు చేయకుండా ఉన్నారు. ఇంకా ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే అవగాహన లేకపోవడం వల్ల వీరు కోల్పోతున్నారు రైట్. సో ఆరోగ్య సదుపాయాల లోటు అనేది కూడా మనకు ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గేరియాట్రిక్ నిపుణుల కొరత. మనం ప్రతి 30,000 వృద్ధులకు మనకి ఒక నిపుణుడు ఉండడం మాత్రం, ఇది కూడా మనకి ఒక రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ లేకపోవడం అనేది కూడా చెప్పచ్చు. అది WHO 2023 నివేదిక ప్రకారం చెప్పచ్చు రైట్. సో ఇలాంటి కీ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనం రాస్తే ఇంకా మంచిది రైట్. సో అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సమన్వయం సంబంధించి లేదా అమలులో లోపాలు. ముఖ్యంగా సంక్షేమ శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మధ్య సమన్వయం లోటు అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. సమన్వయం లేకపోవడం అనేది
ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి, అది కూడా మనకు అమల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ సవాళ్ళను అధిగమించడానికి కొన్ని పరిష్కార చర్యలు అనేవి మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. ఫైనల్గా అడిగారు కాబట్టి సో అది కంపల్సరీ ముగింపు ముందు అన్ని ప్రశ్నలకి రాస్తున్నాం మనం. సో అదేవిధంగా ఇక్కడ కంపల్సరీ అడిగారు కాబట్టి మనం రాయాల్సి ఉంది, రైట్. సో ఫస్ట్ మనకి ఈ డిజిటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి, డిజిటల్ విభజన అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే డిజిటల్ అక్షరాస్యత అనేది మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. డిజిటల్ అక్షరాస్యత క్యాంపుల ద్వారా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు, అవగాహన ఏర్పరచు, రైట్. స్థానిక ఎన్జిఓల ద్వారా వృద్ధులను శిక్షణ అయితే ఇవ్వచ్చు. సో స్థానిక ఎన్జిఓలను ఇక్కడ ఉపయోగించుకోవచ్చు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం చూసుకుంటే పిఎంజి దిశ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వృద్ధులకు విస్తరించడం కూడా మనకు అవసరం, రైట్. సో నెక్స్ట్ అవగాహన కార్యక్రమాలు కూడా మనకి ఇక్కడ చెప్పచ్చు. అవగాహన కార్యక్రమాలకు సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా సాంప్రదాయ మరియు డిజిటల్ మీడియాను ఉపయోగించడం అనేది మనకి ఇక్కడ అవగాహన కార్యక్రమాల పరంగా చెప్పచ్చు. ఎక్కువగా ఇప్పుడు డిజిటల్ పరంగా సాంప్రదాయ పరంగా కొంతమంది చూస్తారు, సో వృద్ధులు. అదేవిధంగా డిజిటల్ మీడియా రూపంలో కూడా వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళకి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయొచ్చు అని చెప్తాం. ఆరోగ్య సేవల మెరుగుదల కూడా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఆరోగ్య సేవలు అందరికీ అడిగేలా మెరుగుదల అనేది మనం చెప్పాలి, రైట్. సో చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి జిల్లా ఆసుపత్రిలో కూడా వృద్ధుల సంరక్షణ యూనిట్లు ఏర్పాటు చేయడం అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. ముఖ్యంగా తమిళనాడు గురించి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడులో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సీనియర్ ఫ్రెండ్లీ క్లినిక్స్ అనేది మనకి ఇక్కడ చెప్పారు. అంటే సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక ఫ్రెండ్లీ క్లినిక్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ ఫినోమినాన్గా చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా సరళమైన పాలన అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. పాలనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పారదర్శకత మరియు సమర్థత కోసం మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో డీబీటీస్ లాంటివి ఉపయోగించుకోవచ్చు, రైట్. సో ఇవన్నీ మనకి ప్రత్యేకమైన చర్యలే, పరిష్కార చర్యలుగా చెప్పుకోవచ్చు మనకి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో, రైట్. ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది ఆయుష్మాన్ వయోవందన కార్డు వృద్ధుల ఆరోగ్య మరియు ఆర్థిక అవసరాలను తీర్చడం ద్వారా మన సామాజిక భద్రతా వ్యవస్థను మారుస్తుంది. కానీ ఈ డిజిటల్ డివైడ్ కానీ మౌలిక సదుపాయాల లోటు కానీ వంటి ఉన్న సవాళ్ళ వల్ల మనం కొంత ఇబ్బందులు ఉన్నాం. పటిష్ట అమలు సమగ్ర చర్యలు అయితే మనకు అవసరం కాబట్టి పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే ఏదో ఒక భవిష్యత్తును ఉద్దేశించి ఒక లక్ష్యం మనం అందుకోగలం. అంటే మన దేశంలో ఉన్న ఆరోగ్యానికి సంబంధించి లక్ష్యాలు కానీ ప్రపంచవ్యాప్తంగా మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3నే మనం ఇక్కడ లింక్ చేసుకుంటే మంచి ఆరోగ్యం, అదేవిధంగా శ్రేయస్సు అనేది మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది ఇక్కడ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆధారంగా కనెక్ట్ చేయొచ్చు, వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రశ్నకి కనెక్టివిటీగా మనం ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఏదైతే క్వశ్చన్ డిమాండ్ చేసిందో దాన్నే మనం రాయాలి, అంతకు మించి ఏమి రాయకూడదు, అది ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఈరోజు రాసిన ఆన్సర్ జోష్ని రాశారు. ఇక్కడ 2024 అక్టోబర్ 29 నందు ఢిల్లీలో ప్రధాని మోదీ గారు ఈ ఆరోగ్య రంగంలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తూ 70 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన క్రింద ఆయుష్మాన్ వయోవందన కార్డులు అనేవి ఉపయోగించారు, రైట్. సో ఇక్కడ ప్రాముఖ్యత పరంగా మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ వెల్ అండ్ గుడ్, రైట్. ఈ విధంగా 10,000 మందికి వృద్ధులు నమోదు జరిగిందని, అదేవిధంగా దీనికి సంబంధించి 40% ఆర్థికంగా దిగువనున్న 55 కోట్ల మందికి నమోదు జరిగిందనేది కూడా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా కూడా వర్తిస్తుందని, 6 కోట్ల మంది ప్రయోజనం పొందుతారనేది కూడా ఇక్కడ చెప్పారు. ఆరోగ్య భద్రత విస్తరణ లక్ష్యంగా ఈ కార్డు సార్వత్రికమైనవి, పరిమితులు లేవు. జాతీయ ఆరోగ్య అథారిటీ వెబ్సైట్ నందు కూడా ఆయుష్మాన్ వయోవందన క్రింద నమోదు అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ 17,000 పబ్లిక్, 13,611 ప్రైవేట్ ఆసుపత్రుల నందు కూడా అధీకృత సేవలు అందించడం కూడా అవుతుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు ఆర్థికంగా వృద్ధి చెందడం మరియు తమ ఆత్మగౌరవం పెంపొందించడం కూడా 50% ఈ పథకం ద్వారా భవిష్యత్ 2030 నాటికి జరుగుననేది కూడా చెప్పారు. తద్వారా సామాజిక అవసరాలు తీర్చుకోవడం నందు ఆర్థికంగా పరిపుష్టత వలన జరుగుతుందనేది కూడా సామాజిక భద్రతను బలోపేతం చేసే అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఆరోగ్య సామాజిక భద్రత పొందిన పథకం అమలు చేస్తున్న దేశంగా భారత్ ఉందనేది కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇవన్నీ మనకి పాత్ర పరంగా ప్రాముఖ్యత పరంగా రాశారు. నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి పథకం నమోదు ప్రక్రియ అనేది 30% కూడా జరగలేదు అనేది కూడా ఇక్కడ చెప్పారు. అది ఒక సవాల్.
వృద్ధులనందు నిరక్షరాస్యత, అదేవిధంగా అలసత్వం వంటి ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత చొరవ లేదు. భారత్ 25% కంటే తక్కువగానే వృద్ధుల సాంకేతికత అక్షరాస్యత ఉందని, ప్రాప్యత తక్కువ ఉందనేది కూడా చెప్తున్నారు. ఈ పథకం ప్రచారం నుండి కూడా విభాగాల మధ్య సమన్వయం తక్కువగా ఉంది, కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా. బీమా చెల్లింపులు కూడా మనం ఇక్కడ నందు ప్రభుత్వం అలసత్వం ద్వారా ఆసుపత్రి నందు ఆరోగ్య సంరక్షణ నందు చొరబాటు కానీ ఆసక్తి కానీ వృద్ధుల పట్ల చూపడం లేదు అనేది కూడా చెప్తున్నారు. పరిష్కారాలకు వచ్చేసరికి ప్రత్యేక సాంకేతిక కేంద్రాలుగా గ్రామాన్ని యూనిట్గా తీసుకుని బీమా నమోదు విధానం ప్రోత్సాహం చేయాలి. సాంకేతిక అక్షరాస్యత, మౌలిక వనరులుగా సాంకేతిక పరికరాలకు సంబంధించి వృద్ధులకి సబ్సిడీ అందుబాటులో కూడా ఉండాలని చెప్తున్నారు. చెల్లింపులు వ్యవస్థలు పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండేట్లు పర్యవేక్షణ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాల సమన్వయం, మనకి పథకం యొక్క ప్రచారాన్ని సంపూర్ణంగా మాధ్యమాల్లో వినియోగించడం కూడా మనకి ఇక్కడ చెప్పారు. సో అమలు విధానం తెలుసుకునేందుకు రియల్ టైం గవర్నెన్స్ నందు కూడా అనుసంధానం చేయొచ్చు అని చెప్పారు. ఫైనల్గా ఈ విధంగా భారత్లో 12 కోట్లపై ఉన్న వృద్ధులకి ఆరోగ్య భద్రత ద్వారా ఆర్థిక సామాజికంగా భద్రత మనకి రావడం జరుగుతుంది. తద్వారా వారికి స్వాతంత్రంగా ఆత్మగౌరవంగా జీవించడం విధానాన్ని మెరుగుపరచడం అనేది జరుగుతుందని రాశారు. ఓకే, గుడ్. సో ఓవరాల్గా ఒక కనెక్టివిటీ, ఒక ఫ్లో, కంటిన్యూటీ అనేది ఉంది. అయితే ఫస్ట్ పార్ట్లో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఒకటే, బట్ ఇక్కడ నేపథ్యం అనేది 1-2 లైన్స్ అయినా రాయాల్సిన అవసరం అయితే ఉంది, అది మిస్ అయింది, రైట్. సో అంటే దీనికి సంబంధించి మనకి ఏదైతే ఉందో ప్రధానమంత్రి మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద మనకి ఈ స్కీమ్ ఉంది కాబట్టి ప్రత్యేకించి దీన్ని కనెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ కొన్ని పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ రాశారు కదా, 9 పాయింట్స్ వరకు రాశారు, ఒక 5-6 సరిపోతాయి. సో ఈ గ్యాప్లోనే మనం ఈ నేపథ్యం అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ సవాళ్ళు అన్నీ కరెక్ట్గానే రాశారు. సవాళ్ళ విషయంలో మనకున్న మౌలిక సదుపాయాలు ఏమి, డిజిటల్ విభజనకు సంబంధించి అన్నీ లింక్ చేసుకున్నారు. సో పరిష్కారాలు కూడా వెళ్ళండి, రైట్. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి మనకున్న ఆరోగ్య పరంగా ఉన్న లక్ష్యాలు కానీ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కానీ మనం లింక్ చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం అండ్ శ్రేయస్సుకు సంబంధించి, రైట్. ఇలాంటివి భవిష్యత్తును ఉద్దేశించి మనం రాసేటప్పుడు కంపల్సరీ లక్ష్యాన్ని, టార్గెట్స్ని లింక్ చేసుకుంటే మంచిది, రైట్. ఓవరాల్గా ఈ ఆన్సర్కి కొన్ని మిస్ అయిన అంశాల పరంగా ఈ ఆన్సర్కి 5/10 అయితే ఇవ్వచ్చు, 5/10, రైట్. సో వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అయితే కొన్ని కనెక్టివిటీకి సంబంధించి అంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ వర్డింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. సో ప్రతిదీ వర్డింగ్ అనేది కట్గా కాకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి, రైట్. సో దాని మీద దృష్టి పెట్టండి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డే 135కి సంబంధించి మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 27th November 2024. Discuss the geographical and environmental factors that contribute to the recurrent threats posed by the Teesta River to Sikkim and West Bengal during the monsoon season. Suggest sustainable measures to mitigate these threats. వర్షాకాలంలో సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లకు తీస్తా నది వల్ల పునరావృతమయ్యే ముప్పులకు దోహదపడే భౌగోళిక మరియు పర్యావరణ కారకాలను చర్చించండి అన్నారు. ఈ ముప్పులను తగ్గించడానికి సుస్థిరమైన చర్యలను సూచించండి. సో సబ్జెక్ట్ భూగోళ శాస్త్రానికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో చూసాం. ఈ ప్రత్యేకంగా తీస్తా రివర్ వల్ల ముప్పు ఉంది కాబట్టి ఇది జోగ్రఫీ పరంగా అడిగే ఛాన్స్ ఉంది. సో జోగ్రఫీ పార్ట్ అయితే మనకి ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి, ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.